ఐరేని అనగనగంట ఒక ఊరిలో ఒక బాబు ఉన్నాడంట. ఆ బాబు పేరు డానియల్ని చిన్నప్పుడు ఒక దేశం తీసుకెళ్ళిపోతారంట. ఏ దేశం తీసుకెళ్ళిపోతారు? ఓకే, అప్పుడు బాబిలోన్కి కింగ్ ఎవరమ్మా? వెరీ గుడ్. డానియల్కి 3 ఫ్రెండ్స్ ఉంటారంట. ఆ 3 ఫ్రెండ్స్ నేమ్స్ ఏంటి? వెరీ గుడ్. డానియల్ రోజు ఎలా ప్రేయర్ చేసుకునేవాడు? ఓకే, రోజుకి ఎన్ని టైమ్స్ ప్రేయర్ చేసుకునేవాడు డానియల్? 3 times. వెరీ గుడ్. అయితే ఒక రోజు కింగ్ ఒక ఆర్డర్ పాస్ చేశాడంట. అయితే పెద్ద గోల్డెన్ స్టాట్యూ చేశాడంట. స్టాట్యూ చేసి మీరందరూ ఈ స్టాట్యూకే ప్రేయర్ చేయాలి, లేకపోతే మిమ్మల్ని ఎందులో పడేస్తానన్నాడు? ఫైర్లో పడేస్తానన్నాడు. అప్పుడు అందరూ భయపడిపోయి గోల్డెన్ స్టాట్యూకి ప్రేయర్ చేశారంట. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రేయర్ చేయలేదంట. అప్పుడు కింగ్కి కోపం వచ్చి షడ్రక్ మేషక్ అబేద్నెగోని పిలిపిస్తారంట. పిలిపించి మీరు ఎందుకు నేను చెప్పినట్టు చేయట్లేదు అని అడుగుతారంట షడ్రక్ మేషక్ అబేద్నెగో. అప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏం చెప్తారమ్మా? మేము ప్రేయర్ చేస్తున్న దేవుడు అని చెప్తాడంట. చెప్పగానే కింగ్కి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఫైర్ని ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ చేయమంటాడు? 7 టైమ్స్ ఇంక్రీజ్ చేయమని చెప్పి షడ్రక్ మేషక్ అబేద్నెగోని ఫైర్లో పడేస్తాడు. ఫైర్లో అప్పుడు ఎవరుంటారు? ఏసన్ ఉంటారు. అప్పుడు కింగ్ చూసి ఏమనుకుంటాడు? అని అనుకుంటాడంట. అనుకొని చూసి ఏమంటాడు అప్పుడు కింగ్? అని అనుకుంటాడంట. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక కింగ్ వాళ్ళని చూస్తారంట. వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగులుతాయా? ఏమీ దెబ్బలు తగలవు. వాళ్ళ హెయిర్ కాలిపోద్దా? వాళ్ళ బట్టలు ఏమీ దెబ్బలు తగలవంట. అప్పుడు కింగ్ చూసి ఏమంటాడు అని అంటే, అప్పుడు ఏం చెప్తాడు అందరికి? మీరందరూ ఈ గాడ్కే అని చెప్తాడంట కింగ్. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత డేరియస్ అని కింగ్ వస్తాడంట. డేరియస్కి డానియల్ అంటే ఎంత ఇష్టము? పెద్ద ఇష్టం, చాలా ఇష్టం అంట డానియల్ అంటే. అయితే డానియల్ని ఎలాగైనా బ్యాడ్ బాయ్ అనిపించాలి అని కొంతమంది అనుకుంటారంట. అనుకొని కింగ్కి వెళ్ళి చెప్తారంట ఒక ఆర్డర్ పాస్ చేయమని. అప్పుడు కింగ్ అంటాడంట, అందరూ నాకే ప్రేయర్ చేయాలి, ఏమైనా నాకే చెప్పాలి, మీ గాడ్స్కి ప్రేయర్ చేయకూడదు అని కింగ్ చెప్తాడంట. కానీ డానియల్ ఎలా ప్రేయర్ చేసుకునేవాడు డానియల్? చేసుకునేవాడంట. అప్పుడు చూసి వాళ్ళు అమ్మ డానియల్ని ఎలాగైనా పనిష్మెంట్ ఇప్పించాలి అనుకుంటారంట. అప్పుడు పనిష్మెంట్ ఏమని చెప్తాడు కింగ్? అమ్మో లైన్స్ దగ్గర వేసేస్తాను అంటారు కదా. అప్పుడు డానియల్ని పట్టుకొని కింగ్ దగ్గరికి వెళ్తారంట. అప్పుడు డానియల్కి పనిష్మెంట్ ఇచ్చేస్తారంట. అప్పుడు కింగ్ ఏమంటాడమ్మా డానియల్తోని? నీ దేవుడే అని చెప్తాడంట డానియల్కి. అప్పుడు డానియల్ తీసుకెళ్ళి లైన్స్ దగ్గర పడేస్తారంట. అప్పుడు ఏసన్న లైన్స్కి ఏమని చెప్తారు డానియల్ని? అని చెప్తారంట ఏసన్న. అప్పుడు నైట్ అంతా కింగ్ పడుకోడంట. కింగ్ ఏమనుకుంటాడు? డానియల్ ఎలా ఉన్నాడో అని అనుకుంటాడంట కింగ్. అప్పుడు మార్నింగ్ అయ్యేసరికి కింగ్ పరిగెత్తుకొని డానియల్ దగ్గరికి వెళ్ళిపోతాడంట, లయన్స్ డెన్కి వెళ్ళిపోయి ఏమని అడుగుతాడు డానియల్?
నీ దేవుడు దేవుడు ఉమ్, నిన్ను కాపాడేడా నేను కాపాడేగా అన్నాడు కాపాడేడు అని డానియల్ చెప్తాడా? డానియల్ ఏమంటాడు? కాపాడేడు అని చెప్తాడంట డానియల్. అప్పుడు కింగ్ చాలా హ్యాపీ అయిపోతాడంట. చాలా హ్యాపీ అయిపోయి డానియల్ని బయటికి తీసుకొచ్చి అందరికీ ఏమని చెప్తాడంట? మీరందరూ మీరందరూ ఈ గాడ్నే ఈ గాడ్ని పే చేయండి. అని చెప్తాడంట. అప్పుడు డానియల్ కింగ్ హ్యాపీగా వెళ్ళిపోతారంట.